హరి ఓం శివాయ నమః. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ వారణాసి అనేటువంటి కాశీపట్నంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణం. హైందవులకి భారతీయులకి కాశీ అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, మోక్షధామం. కాబట్టి అట్లాంటి మోక్షధామంలో మానవ జన్మెత్తి ఒక్కసారైనా కాశీ క్షేత్రంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించిన వారి జన్మ ధన్యమైందని చెప్పి మన శాస్త్రాలు మహాత్ములందరూ మనకి ఎంతగానో బోధిస్తున్నటువంటి దాంట్లో భాగంగా మరి ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకి ఈ భక్తులందరూ కూడా చిన్నగార్లపాడు గ్రామం నుంచి, అలాగే చింతపల్లి కరాలపాడు నుంచి దగ్గర 80 మంది, అనేక పాల్వాయి గేటు, ఇట్లా మన వాళ్ళందరం కూడా 80 మంది భక్తులు రావటం జరిగింది. అందులో మరి రావడానికి సమయం 1 రోజున్నర పెట్టింది. మనం ఇందులో ప్రయాణం 9 రోజులు భాగంగా పెట్టుకోవడం జరిగింది. అందులో స్వామివారి యొక్క మేము వచ్చిన దగ్గర నుంచి అయోధ్య స్వామివారి దర్శనం కానీ, ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనం, అందరూ కూడా తలా ఒక 3 నుంచి 4 సార్లు స్వామివారిని అనేక రకాలుగా స్పర్శ దర్శనం, అలాగే దృశ్య దర్శనం ఇట్లా దర్శించడం అనేది గొప్పగా ఉన్నది. అందులో భాగంగా మేమందరం ఒక రూములో ఒక 40 మంది దాకా ఈ యొక్క రూముని మరి ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమం అనేటువంటి రూములో మేము తీసుకోవడం జరిగినది. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు సాయంత్రం పూట కాసేపు మరి భక్తులందరూ కూడా వారి యొక్క ఆహ్వానం కోరిక మేరకి మనం యొక్క కాసేపు సంకీర్తన కార్యక్రమం, ఆ తర్వాత 1 గంట సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఏదో ఒక విధానంగా మనం చెప్పుకోవటం. ఈరోజు ముఖ్యంగా మరి అఖండ భారతీయులందరికీ కూడా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా, ఎందుకంటే నాకు మరి కాశీపట్నంలో అంతగా నవి రామాలయాలు చాలా ఉన్నా కూడా అంత బాగా అనిపించలేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దక్షిణ భారతంలో మరి రాముడు మనం బాగా చేస్తూ ఉంటాం పండుగలు, ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఇవన్నీ కూడా అట్లా ఈరోజు నవి సందర్భంగా అందులో భాగంగా శివుని యొక్క ఆది దంపతులైన శివపార్వతుల గురించి, ఆదర్శ దంపతులైన సీతారాముల గురించి మరి యొక్క సత్సంగ కార్యక్రమాన్ని చెప్పి ఈ యొక్క శరీరాన్ని వాడుకొని పులకరించిపోయినటువంటి మరి ఈ యొక్క భక్తులు, వాళ్ళ హృదయాలు మా హృదయాలు ఇవన్నీ కూడా శివుడు సాక్షాత్ దేహంగా ఉండి మరి పలికించినట్లుగా అనిపించి అందరం ఆనందపడ్డాం. మా జన్మలన్నీ కూడా ఒక రకంగా భౌతికంగా చెప్పుకోవాలంటే జ్ఞానం ద్వారా ఎంత దూరం పోయినా భౌతికంగా ఈ దర్శనం, ఈ యొక్క కార్యక్రమం రావటం మేమందరూ ఎంతో ఆనందపడ్డట్టుగా మా అందరి మనసులు పులకరించినాయి. కాబట్టి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పల్నాడు జిల్లా మరి అనేక మా గ్రామాల చుట్టుపక్కల నుంచి అందరూ రావటం అనేది జరిగింది. కాబట్టి అందులో భాగంగా మీరు వీధిలో చక్కగా ఇక్కడ మేము శ్రీరామనవమి సందర్భంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంకా అందరూ కూడా పూర్ణమైనటువంటి మంచి ఆరోగ్యం, ఆయుష్, మంచి భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ పొంది ఏ భారతీయ తత్వం అంతా మోక్ష జ్ఞానం అని మరి చెప్తా ఉన్నది. అట్లాంటి మోక్ష జ్ఞానాన్ని మోక్షేశ్వరుని దర్శించాము కాబట్టి ఆ యొక్క నిత్యం జీవన్ముక్తులుగా మోక్ష జ్ఞానాన్ని కూడా అందరూ పొందాలని కోరుకుంటూ మరి ఇంకా ఈ విధానంలో ఇంకా అనేక రకాలుగా ఈ పట్టణం ఇదంతా కూడా ఇంకా అభివృద్ధి చెందాలి చాలా. ఎందుకంటే ఇప్పుడు బాగున్న ఇంకా ఇది మన భారతదేశానికి ఒక గొప్ప కేంద్రం కాబట్టి ఈ కేంద్రంలో ఎంతోమంది ఆనందంగా ధరించాలని కోరుకుంటున్నాం. హరి ఓం తస్స సర్వం శివార్పణమస్తు. జై లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికే, హర హర మహాదేవునికే, జై శ్రీరామ్, జై జై श्री कृष्ण भगवान के, गीता माता के, गो माता के, भारत माता के, गायत्री माता के, राम भक्त हनुमान के, लक्ष्मण स्वामिवार के, अंजनेय स्वामिवार के, देवतल गुरु बृहस्पति वार के, असुर गुरु शुक्राचार्य वार के, देव ऋषि नारद महर्षि वार के. ओम नमः पार्वती पतये हर हर महादेव శంభో శంకర, వేడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.